అమ్మో, చిన్నప్పుడు నా అంటేలు చదివినట్టుంది. చార్లీ చాప్లిన్ పుస్తకం అంటే సినిమాలు అనుకున్నాను. జీవి చరిత్ర అమ్మో కష్టమే. కొండందుకైనా చదవాలి, లేకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. నా కథ చార్లీ చాప్లిన్. అరే వాసు చెప్పరా, ఎప్పుడొచ్చారో వైజాగ్ నుంచి? చార్లీ చాప్లిన్. అవునా, మరి వచ్చాక నాకు ఫోన్ చేయవా? సరేరా. అదేంటి, నీకు సినిమాలంటే చాలా ఇష్టం కదా, చాలా సినిమాలు రిలీజ్ అయ్యారా? నేను ఈ మధ్య సినిమాలు చూడట్లేదురా. ఇక్కడ టామ్ అండ్ జెర్రీ వచ్చారు. ఏమవుతుంది, నీతో పాటు మన ఫ్రెండ్స్ అందరిని తీసుకురా, వాళ్ళని కలిసి చాలా రోజులైంది. మనందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూద్దాం. ఏం లేదులేరా, ఉంటా. ఏయ్ స్టాప్. హేరా, తిరిగి కొట్టాలనిపించలేదురా? ఏమోనన్నా, అనిపించలేదు. ఇదేరా మగాడి వీక్నెస్. గాజుల చప్పుడు వినగానే కూల్ అయిపోతారు. అవి గాజుల చప్పుడు కాదు, సంకెళ్ళ చప్పుడు అని అర్థం చేసుకోరు. చంపుతానని బెదిరిస్తుందండి నాన్న, భర్తని గౌరవం కూడా లేకుండా. భర్త? భార్య ఎప్పుడు భర్తని భర్తగా చూడదరా. మరి తన పిల్లల తిండి కోసం, చదువు కోసం సంపాదించే ఒక కూలి వాళ్ళ చూస్తుంది. నాన్న, ఇన్ని నగ్న సత్యాలు చెప్తున్నారు కదా, ఇదే పరిస్థితి మీకెదురైంది అనుకోండి, ఏం చేస్తారు? చేస్తానా? నందిని చేసిన పనే నేను చేసేవాణ్ణి. అబ్బచ్చా, పెళ్లిలో తలెత్తలేదు కానీ. అది వేరు, ఇది వేరు. అప్పుడు సిగ్గు, కానీ ఇప్పుడు నీలా స్టేటస్ దిగి రాను. సరే సరే, టైం వస్తుందిలేండి, చూద్దాంలేండి. వాసుగడు వచ్చాడంట, నేను బయటకు వెళ్ళు. కొట్టదు. Ladies first. My son, ఏంటన్నా? ఇందాక జరిగింది ఏమైనా చూసావా? లేదు నాన్న, ఏం జరిగింది? Oh shit! చిట్టి చూడాలా? జరిగిన ఇన్సిడెంట్ చూడాలరా. అబ్బా, ఏం జరిగిందో చెప్పండి నాన్న. నేనలా మెట్లు దిగుతున్నాను, మీ అమ్మిలా మెట్లు ఎక్కొస్తా. నేను మెట్లు దిగుతున్నాను, మీ అమ్మ మెట్లు ఎక్కొస్తుంది. నేను మెట్లు దిగుతున్నాను, మీ అమ్మ మెట్లు ఎక్కొచ్చింది. చెప్పు నాన్న. ఫేస్ టు ఫేస్ tug of war begins. నేను అలా వెళ్ళాను, మీ అమ్మలా వచ్చింది. నేను ఇలా వచ్చాను, మీ అమ్మ ఇలా వచ్చింది. నేను అలా వెళ్ళాను, మీ అమ్మ వచ్చింది. లాగి పెట్టుకుంటుందా? Oh shit! నేను కొట్టాను రా. అవునా? yes. కొన్ని నిజాలు విని నమ్మాలి జోడ్. మనతో పెట్టుకుంటే అంతే, దెబ్బకి దారికి రావాల్సిందే. అంతే. మగాడన్నా ముగుడన్నా నీలా కాదు, భార్య చేతుల్లో దెబ్బలు తిని రావడం. నానా, yes? ఒక్క నిమిషం. 2 నిమిషాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వాట్సాప్ లో హల్చల్ చేయడానికి తహతహలాడుతుంది. చూస్తారా? చూస్తాను. లేడీస్ ఫస్ట్. కొన్ని నిజాలు చూసే నమ్మాలి. అర్జెంటుగా డిలీట్ చేసిరా. అనవసరంగా దారిని పోయేవాడిని కెలికాను. ఓ షిట్! ఏం నువ్వు ఇక్కడ? వెళ్ళి నా ఫోన్ తీసుకురా, నూడిల్స్ వచ్చే టైం అయింది. అలాగే అత్తయ్య. నాన్నకు ప్రేమతో. ఏయ్, బుద్ధి లేదా నీకు? నడుస్తుంటే కాలడ్డం పెడతావేంటి? ఏయ్, మాకింకా వేరే పని లేదనుకుంటున్నావా? అరవడం కాదు, ముందు నడవడం నేర్చుకో. వాట్ పార్ట్నర్?
ఎగస్ పార్టీ వాళ్ళ గొడవ. చూడండి నాన్న నిన్ను నడుస్తుంటే కాలడ్డం పెట్టింది. Is it? నందిని నందిని పసిగానా? అంటే డర్టీగా కాకుండా క్లీన్ గా నీట్ గా నందిని అని పిలిస్తే ఓకేనా? వెదవ జోకులు తర్వాత. అవ్. ఏం జోకేశారు అత్తయ్య? రిపీట్ చేసేంత కాస్ట్లీ జోకేం కాదులే. అంతేలేండి, వీళ్ళకి మనలా రిచ్ గా జోకులేసి స్థాయి ఎక్కడిది? ఏయ్ మాటలు తిన్నగానే. మైండ్ యువర్ వర్డ్స్. చూడండి, ఇప్పుడు చైనా నుంచి నూడిల్స్ అనే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ని లంచ్ కు పిలిచాను. అతనితో నేను బిజినెస్ డీల్ మాట్లాడేటప్పుడు ఇలా చీప్ గా బిహేవ్ చేయకండి. వచ్చేది చైనా నుంచో చైనా బజార్ నుంచో? వెదవ్వాగుడు బాగొద్దన్నానా? మా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. అసలు అగ్రిమెంట్ ప్రకారం బిజినెస్ డీల్స్ అన్ని చూసుకోవాల్సింది మేము. అలాంటిది మా ప్రమేయం అర్థం లేకుండా లేకుండా మాట్లాడకు హరి. నూడిల్స్ ఇస్ కమింగ్ ఫ్రమ్ చైనా. చైనా నుంచి వస్తున్నాడు. చైనా నుంచైనా సరే, అర్జెంటీనా నుంచైనా సరే, బిజినెస్ డీల్ మేమే చూసుకుంటాం. ఈ డీల్ చెడిపోతే మన బిజినెస్ కి చాలా నష్టం. అర్థమిది. తెలుగులో నాకు వినబడకూడని పదం నష్టం. నష్టం వినపడదు, కనపడుతుంది. అయినా వీళ్ళ మాటలు పట్టించుకొని వీళ్ళకి అప్పచెప్పకండి అత్తయ్య. మొత్తం కిచిడి కిచిడి చేసేస్తారు. ఏంటా లాంగ్వేజ్? కిచడి ఏంటి చీప్ గా? అబ్బా అత్తయ్య, అవతల కోట్లు పోతుంటే ఇప్పుడు కరెక్షన్స్ అవసరమా? చూడండి, భారతీయ మహిళలు వంటగదికే పరిమితం అన్న భ్రమలో బతుకుతోంది ఈ ప్రపంచం. ఆ చైనా వాడి ముందు మీరు కూడా అదే కంటిన్యూ చేయండి. మగాళ్ళం బిజినెస్ డీల్స్ మేము చూసుకుంటాం. తేడా జరిగితే జరగకపోతే ఒకవేళ జరగకపోతే లీవ్ ఇట్. లెఫ్ట్ ఇట్. నందిని, నూడిల్స్ వచ్చే టైం అయింది. నువ్వు వెళ్ళి లంచ్ రెడీ చేయి. అలాగే అత్తయ్య. నాన్న ఏం చేసినా సరే ఆ చైనా వాడిని పడేయాలి. కిందనా పైన? బిజినెస్ లో. ఓకే డన్. లావు జునిషి రై రై. పార్ట్నర్, అచ్చు చైనా వాళ్ళ ఉన్నాడు. ఎహె, చైనా నుంచి వచ్చినోడు చైనా వాడిలా లేకుండా చెన్నై నుంచి వచ్చినోడ్లా ఉంటాడా? జోకు. నీ హౌ, నీ హౌ. హాయ్, ఐఎమ్ హరి. నిహావ్ ఇదేంటి హాయ్ అంటే హలో అనొచ్చుగా? వీళ్ళకి చైనీస్ చెప్తే వేరే లాంగ్వేజ్ వచ్చి చావదుగా. డోంట్ బి సిలీ. చింగ్ జోబా, చింగ్ జోబా. జీ జీ సిట్ సోఫా, సిట్ జీ సోఫా. జీ. గజ్జి. ఇంతకీ ఇండియా ఎప్పుడు వచ్చాడు? నిహావ్ యూ సిట్ సోఫా, సిట్ సోఫా, యూ సిట్ సోఫా, సిట్ సోఫా. నందిని, లంచ్ రెడీయా? రెడీ అత్తయ్య. ఓకే. రాయ్ ఉమెన్ చెప్పాలి. ఇదిగో మీరేం మాట్లాడుకున్నాను మాకు అర్థం కావాలి. ఏం మాట్లాడావు చెప్పు. లంచ్ కు పిలుస్తున్నాను. రాయ్ రాయ్. రమ్మని. అత్తయ్య, నూడిల్స్ మిస్ అచ్చ నూడిల్స్ లో ఉన్నాయి కదా. రే, వీళ్ళు చైనా భాష ఎప్పుడు నేర్చుకున్నారా? అంత బిల్డప్ లే నాన్న, నోటుకొచ్చిందేదో మాట్లాడుతున్నా. లేదు లేదురా, వాడు కరెక్ట్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఏమో మరి. సరే, అక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. మియావ్ మియావ్ బాబో బాబో. మియావ్ 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 మియావ్. మిస్టర్ నూడిల్స్, యు మీ బిజినెస్ టాక్ టాక్. ఓమంది చేసిన నీ షూ. అరే, ఇదేంట్రా బిజినెస్ గురించి మాట్లాడమంటే షూలు చెప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. నో 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 స్పూన్ కేక్స్. దీంతో తినరా, నీకు చుక్కలు కనిపిస్తాయి. టేక్ ఇట్. క్షీ థ్యాంక్స్ చెప్తున్నాడు. ఏడు సైడ్లే, ముందు తిను. ఏడు దుంపతగా రే, ఈడు సామాన్యుడు కాడరా, ఎక్కడా తగ్గట్లేదు. తగ్గకపోతే తగ్గపోయాడు నాన్న, వీడు అసలు మనల్ని కేరే చేయట్లేదు. అవును, ఆ పాయింటే మర్చిపోయాను, మాట్లాడాలి. ఏంటది మర్యాద లేకుండా? అమ్మా నువ్వు మరి వీడికి తెలుగు తెలుసా ఏంటి? తెలుసా ఏంటి? తెలుసు, నాకు తెలుగు తెలుసు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అబ్బా కొడుకు తెగ రెచ్చిపోతున్నారు. ఏదో మేడం ముఖం చూసి ఊరుకుంటున్నాను. చోచేన్. సారీ చెప్పాల్సిన అవసరం లేదు మేడం, నేను వెళ్తున్నాను. బిజినెస్ లేదు, బొంగు లేదు. ఉంటాను మేడం, నమస్తే. నూడిల్స్.
మాట్లాడరే ఏదో సాధిస్తా ఉన్నారుగా. ఆ నూడిల్స్ కో పూడిల్స్ కో తెలుగు తెలుసు అన్న సంగతి నాతో చెప్పకుండా నువ్వు తొండి చేసావు. లేకపోతే నేను వాడితో తెలుగులో మాట్లాడి డీల్ ఓకే చేసేవాడిని. అదంతా నాకు అనవసరం. అయినా అతనికి తెలుగు వచ్చని నాకు తెలిస్తే చైనీస్ లాంగ్వేజ్ లో ఎందుకు మాట్లాడతాను? అవును కదా అత్తయ్య, ఇప్పుడు ఆ నూడిల్స్ హర్టే వెళ్ళాడు కదా, మనకి ఎంత లాస్ అయి ఉండొచ్చు? అప్రాక్సిమేట్లీ 5 CR. 5 కోట్ల. ఇదిగో నువ్వు అరిచి 5 అన్నా నెమ్మదిగా 5 అన్నా అమౌంట్ లో తేడా రాదు. ఆ లాస్ మీరు ఇప్పుడు కవర్ చేయాలి. అయినా మీకేం తెలుసని? చిచ్చి, నా పరువు తీసేశారు. డోంట్ వరీ అత్తయ్య, ఆ నూడిల్స్ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఏ మా వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది? ఇదిగో, ఆడవాళ్ళు వంటింట్లోనే కాదు అన్ని రంగాల్లో ముందుంటారు. మగవాళ్లే యూజ్లెస్ ఫెలోస్ అని ప్రూవ్ చేయి. తప్పకుండా అత్తయ్య, ఇటివ్వండి. అసలు ఆడవాళ్ళంటే ఏయ్, అవతల నూడిల్స్ లైన్ లో ఉన్నాడు. ఓ సారీ సారీ. మొత్తం ఓకే కదా? నేను చెప్పానని చెప్పు. నేను తర్వాత మాట్లాడతానని చెప్పు. ఓకే. నీవో నీ హౌ గాయ్ గాయ్. నేను నందిని మేడం కోడల్ని, నీ చెల్లెన్నయ్య. వావ్, చెప్పమ్మా చెల్లెమ్మా. ఏం లేదన్నయ్య, మన చైనాలో అయితే మగాళ్ళు చాలా ప్రాక్టికల్. నా చెల్లెలో అనిపించావు. అవును, ఇక్కడ అలా కాదని నీకు ఇందాకే అర్థమై ఉంటుంది. అవునవును. అందుకే అన్నయ్య నీ చెల్లెలుగా అడుగుతున్నా, మనసులో ఏం పెట్టుకోకుండా బిజినెస్ డీల్ ని మనం కంటిన్యూ చేద్దాం. అన్నట్టు ఆగస్టు 18న నేను చైనా వస్తున్నాను. దేనికమ్మా? ఆ రోజు రక్షాబంధన్ అన్నయ్య, అన్న చెల్లెళ్ళ పండగ. రాఖీ కోసం చైనా వస్తావా? వద్దు చెల్లెమ్మా, నేనే వస్తా. అడ్వాన్స్ గా డీల్ ఓకే చేసి నీకు గిఫ్ట్ ఇస్తున్నా. మేడం గారికి చెప్పమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య, ఉంటాను. నీ హౌ అత్తయ్య, డీల్ ఓకే. ఇదిగో మాతో పెట్టుకోకండి.